ఒక అర్జున్ అనే అబ్బాయి తల్లిదండ్రులతో కలిసి వాళ్ల పాత ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. ఇంటి లోపల అంతా బోలెడంత పెద్దగా, కాని చీకటిగా, పాత ఫర్నిచర్తో, గోడలపై పాత ఫోటోలు ఇలా కొంచెం హాలరిస్టిక్గా ఉంటుంది. ఒకరోజు అర్జున్ ఎటిక్ లోకి వెళ్తాడు. అక్కడ ఓ పొడవాటి అద్దం ఉంటుంది. దానిపై నల్ల కప్పు ఉంటుంది. కప్పు తీసి చూస్తే తన ప్రతిబింబం కదలకపోవడం గమనిస్తాడు. బయట ఉన్న అర్జున్ కదలలేదు కాని అద్దంలో ఉన్న అర్జున్ మాత్రం నవ్వుతూ చేయి ఊపేస్తాడు. ఆ షాక్తో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి చెప్తాడు. వాళ్లేమంటారంటే, పాత అద్దాలు అలా మాయలు చూపిస్తుంటాయి అంటారు. కాని ఆ రాత్రి ఎటిక్ నుంచి ఏదో గుండె గుబురు పెట్టే వాక్యాలు వినిపిస్తుంటాయి. నన్ను బయటకి తీసు అర్జున్, నీవు ఇప్పుడు ఇక్కడికే చెందా. ఆ శబ్దాల వెనకపడి అర్జున్ అద్దం దగ్గరికి వెళ్తాడు. అక్కడ అప్పటికే అతని ప్రతిబింబం మాయమైపోయింది. అకస్మాత్తుగా వెనక నుంచి ఏదో చలిగా ఉండే చేతులు అతన్ని పట్టుకుంటాయి. రేపు ఉదయం తల్లిదండ్రులు చూస్తారు, అర్జున్ అద్దం ముందు నిలబడి వెర్రి నవ్వుతో ఉన్నాడు. కాని అర్జున్ అంతా కాదు, అతని అసలు ఆత్మ ఇప్పుడు అద్దం లోపల బందైంది.